సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనం పైన మన టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు 52 కిలోస్ BT3 కాటన్ సీడ్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది. ఆల్మోస్ట్ 1,25,000 రూపీస్ వర్త్. అదే కాకుండా 3.5 lakhs వర్త్ దానికి యూజ్ చేసే గడ్డి మందు గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశాం. దాంట్లో 2 మన కస్టడీలో ఉన్నారు, ఇంకా 2 పరారీలో ఉన్నారు. మెయిన్ A1 నాగా మల్లేశ్వరరావు, ఇతను సత్తనపల్లి గుంటూరు నుంచి, ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్. అట్లనే పసుపులేటి అనంతరెడ్డి, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. సంకేపల్లి సోమిరెడ్డి, గుగులోత్ ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి 1 kg 2,000 తీసుకొని వీళ్ళు 2,500కి రైతులకి అమ్ముతున్నారు. సో అట్లనే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది. అక్కడ కోడూరు విలేజ్లో ఇట్లనే అమ్ముతున్నారని వస్తే అక్కడ కూడా రైడ్ చేస్తే 22 kgs సీడ్స్ అరౌండ్ 66,000 రూపీస్ వర్త్ ఇది దొరుకుతుంది. దాంట్లో మనకు పేర్ల వెంకన్న అనే ఒక పర్సన్ కస్టడీకి దొరుకుతారు. ఇంకా 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, పేర్ల బుచ్చయ్య అండ్ కంకరబోయిన ప్రసాద్. సో వీళ్ళిద్దరిని మనం వెతుకుతున్నాం. వీళ్ళిద్దరి పైన కూడా కేసు రిజిస్టర్ అయింది. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. అట్లనే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేశాం. అన్ని సీడ్ షాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్తో చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు. ఈ పాత అఫెండర్స్ దీనికి ముందు కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళమైనా కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాం. ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళపైన కేసు పెట్టి పీడీ యాక్ట్ కూడా రిజిస్టర్ చేస్తాం.
లూజ్ ప్యాకెట్స్ ఉండాలి, దాంట్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందని ఉండాలి, లాట్ నెంబర్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, దేనికి వాడాలి అదన్నీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫస్ట్ అఫెక్ట్స్. ఇంకొకటి, దీన్ని మళ్ళీ మనము ల్యాబ్కి పంపిస్తాం. అగ్రికల్చర్ ఆఫీసర్ సీజ్ చేసిన తర్వాత ల్యాబ్కి పంపించి అది రిస్ట్రిక్టెడ్డా అంటే BT3 అని కన్ఫర్మేషన్ చేస్తాం. దీంట్లో కూడా వచ్చి వెరిఫై చేస్తాం. దొరికితే మనకు ఇంకా ఎవరైనా ఉంటే అలాగే చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఇవ్వండి. మటనంలో కూడా ఇప్పుడు అధిక రేటుకి చేస్తుంటే దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది, కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. క్రిమినల్ యాక్ట్ ఉంటే మనకి ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ చేస్తాం. మీ దృష్టికి ఏమన్నా ఎలాంటి కంప్లైంట్స్ మన దృష్టికి రాలేదు. అది కూడా ప్రజలు, రైతులు ఎవరున్నా మన దృష్టికి తీసుకొని రావాలి, కంప్లైంట్ ఇవ్వాలి అంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. జిల్లా కంట్రోల్ రూమ్ చెప్తే కూడా, కాంట్రాడిక్ట్ చేసి చెప్తే కూడా మనం యాక్షన్ తీసుకుంటాం.